యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి మొదట మనం దేవుని నామాన్ని స్తుతించవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. కనుక ఈ సాయంకాల వేళ మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినటువంటి ఒక 5 విషయాలు, అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినటువంటి ఒక 5 విషయాల్ని మనము ఈ సాయంకాలం వేళ ధ్యానం చేసినటువంటి విషయాలు ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క కల్చర్ని బేస్ చేసుకొని, అంటే వాళ్ళ యొక్క సాంస్కృతిక పరిస్థితులను బేస్ చేసుకొని ఆలోచిస్తే వాక్యం కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది. అంటే వాక్యంలో ఉండేటువంటి పరిస్థితులు కొద్దిగా సులువుగానే నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. కానీ మన భారతదేశంలో ఉండేటువంటి విషయాలతోటి మన యొక్క మరి శాస్త్రాలు కానీ, లేకపోతే మన దేశంలో ఉండేటువంటి సాంప్రదాయాలు కానీ, వీటన్నిటితోటి మనం పోల్చుకొని చూస్తే ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక, తర్వాత రోమీలకు రాసినటువంటి పత్రికలో చాలా విషయాలు మనకు దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తాయి అన్నమాట. కాబట్టి మనం ఈరోజు అపోస్తలుడైనటువంటి పౌలు ఈ విషయాలు మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు, లేకపోతే ఇవి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అని చెప్పినటువంటి విషయాల్లో ఏ విషయాలు చెప్పాడు అనేటువంటి మాటలు మనము చూడబోతా ఉన్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో నాయన యేసయ్యా ప్రభువా, మరి నాయనయా మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి మేము ధ్యానం చేయబోతా ఉన్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు తాను ప్రయాణం చేసినటువంటి ప్రయాణాల్లో రోమ ప్రయాణం అనేటువంటి దాని గురించి నాయన యేసయ్యా ప్రభువా మరి మేము చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ప్రయాణాన్ని గురించి తాను చెప్తున్నటువంటి మాటల్లో కొన్ని ముఖ్యమైనటువంటి వచనాలుగా మేము ఆలోచిస్తూ, ఈ విషయాలు మీకు చెప్పకుండుట, మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అని చెప్పినటువంటి విషయాలను మేము చూస్తూ ఉన్నాం. అయా, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు మమ్మల్ని నడిపించి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, చుట్టుపక్కల నుంచి వాక్యం వింటున్నటువంటి వారికి కనువిప్పు కలుగునట్లుగా నాయన యేసయ్యా ప్రభువా, ఆత్మలో ప్రభువా నాయన యేసయ్యా అన్యోన్యత కలుగునట్లుగా, ఆత్మలో ప్రభువా మీకు వారికి మధ్యలో ఉండేటువంటి విషయాల్లో ప్రభువా నాయన కనెక్టివిటీ దొరుకునట్లుగా సహాయం దయచేయమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమ ఘనత ప్రభువాన్ని మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులరా, మనము మొదటిగా చూసినప్పుడు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మన యొక్క వచన భాగం వచ్చేటప్పటికి 13వ వచనం అయినప్పటికీ మనం చదివేటువంటి వాక్య భాగం మాత్రం 8వ వచనం నుంచి మనం చదువుతాం. 8వ వచనంలో మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏమంటున్నాడంటే, రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఆ రోమీయులను బట్టి చెప్తున్నటువంటి మాటలో ఏముందంటే, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి. మీ విశ్వాసం ఏమవుతుందంటే అక్కడ సర్వలోకానికి ప్రచురం అవుతుంది అంటే తెలియపరచబడుతుంది అనే మాట మనం చూస్తే, విశ్వాసం ఏమవుతుంది అంటే సర్వలోకానికి ప్రచురం చేయబడుతున్న దానిని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను అనే మాట పౌలు అంటా ఉన్నాడు. మొదటి మాట, మనం ఈ విషయాలు మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అని చెప్పినటువంటి మాటలో మొదటి మాటలో మనం ఏం చూస్తున్నామంటే, ఏ విషయాలు? మీ విశ్వాస విషయాలు, మీ యొక్క విశ్వాస విషయాలు లేదా మీ యొక్క సాక్ష్యము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారికి తెలియపరచబడేటువంటి విషయాన్ని బట్టి. మరి ఇప్పుడు మనం ప్రశ్నించుకుందాం, మన యొక్క జీవితంలో ప్రభు వారు మనకిచ్చినటువంటి రక్షణను బట్టి, మన యొక్క రక్షణను ప్రభు మనకిచ్చిన రక్షణను మనం ఆలోచిస్తూ విశ్వాసము
సాక్ష్యము. ఈ రెండిటికి దగ్గర సంబంధాలు మనం చూస్తాం. ఏంటి? విశ్వాసము, సాక్ష్యము. మనం విశ్వాసులం కాబట్టి మనం దేన్ని బట్టి మనం విశ్వాసులం అని చెప్తున్నామంటే క్రీస్తు ప్రభు వారి యందు మనకున్నటువంటి సాక్ష్యమును బట్టి. అంతే కదా? మన విశ్వాసం అని మనం దేని గురించి చెప్తాం? విశ్వాసం అంటే నేను విశ్వాసిని అని చెప్పాలి అంటే ఏం విశ్వాసిని అని చెప్తాను? క్రీస్తు ప్రభువునందు విశ్వాసిని అని చెప్తాను, ప్రభువును బట్టి విశ్వాసిని అని చెప్తాను. కాబట్టి మన యొక్క విశ్వాసము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మన యొక్క సాక్ష్యం. ఈ సాక్ష్యం అనేటువంటిది ఎక్కడ వరకు ప్రచురమైంది అంటే ప్రపంచవ్యాప్తంగా. ఈ బైబిల్లో మనం చూసినప్పుడు ప్రపంచం అంటే భూమి మొత్తం అని కాదు, భూమి మొత్తం అని కాదు. ఈ బైబిల్లో రాయబడినటువంటి మ్యాప్స్ని మీరు వెనక వైపు మ్యాప్ చూస్తే ఆ మ్యాప్లో ప్రపంచ పటం అని మనం చూస్తాం. ఆ ప్రపంచ పటంలో కొంత భూభాగం మనకు కనిపిస్తుంది. అంటే అప్పటి వరకు ఉన్నటువంటిదే, అంతవరకు అదే ప్రపంచం అన్నమాట. కాబట్టి ఆ ప్రాంతాల వరకు వ్యాపించింది. వ్యాపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, అంటే ఇంకా మనం గనక క్లియర్గా చూస్తే పృగియా, కిలికియా, కప్పదోకియా ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా రోమా సామ్రాజ్యాన్ని గురించి, లేకపోతే ఆ రోమీలలో ఉన్నటువంటి క్రైస్తవులు అనేటువంటి వారి యొక్క విశ్వాసం తెలియపరచబడింది అని అర్థం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఒక విశ్వాసిగా నాకున్నటువంటి టార్గెట్ ఏంటి? ఒక విశ్వాసిగా నా జీవితంలో నేను చేయాల్సినటువంటి భాగం ఏంటి అంటే నా సాక్ష్యం ఎవరికన్నా తెలుస్తుందా లేదా? ఒక విశ్వాసిగా నేను పరీక్షింపబడాల్సినటువంటి మొదటి మాట ఏంటంటే విశ్వాసిగా నా సాక్ష్యం ఎంతవరకు బయటికి తెలియపరచబడుతుంది, ఈ విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటున్నాడు? ఆ విషయంలో మిమ్మల్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉన్నాను అనే మాట అంటూ ఉన్నాడు. మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. మిమ్ములను బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకని వాళ్ళని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు పౌలు అంటే పౌలు ద్వారా వాళ్ళందరూ రక్షింపబడ్డారు. పౌలు ద్వారా వాళ్ళందరూ సువార్తను తెలుసుకున్నారు. పౌలు ద్వారా వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారు. కాబట్టి వాళ్ళు అంగీకరించినటువంటి వారు ఆ విశ్వాసంలోనే కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి దానిని బట్టి పౌలు ఏమంటున్నాడంటే మొదట నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఎలాగైనానో ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొంచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుతున్న దేవుడే నాకు సాక్షి. ఈ మాటలో ఈ విషయం మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని చెప్పినటువంటి విషయంలో మొదటిగా మనం ఏం అర్థం చేసుకుంటున్నాము అంటే 11వ వచనం చూస్తే మీరు స్థిరపరచబడవలెననియు, విశ్వాసంలో మనం ఎదుగుతున్నాం లేదా యేసుక్రీస్తుని కేవలం సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని కేవలం ఒక విశ్వాసిగా ఉన్నాను అంటే అది అంత సరైనటువంటి విధానం కాదు. లేకపోతే నువ్వు ప్రారంభ స్థితిలోనే ఉన్నావు అని అర్థం అన్నమాట. ప్రారంభ స్థితిలోనే ఉంటే ఏం చేయబడాలి చెప్పండి? ఏం చేయబడాలి అంటే స్థిరపరచబడాలి. ఏమవ్వాలా? స్థిరపరచబడాలి. నేను స్థిరపరచబడ్డానా లేదా? నా యొక్క విశ్వాస జీవితాన్ని పరిశీలన చేసుకుంటే నేను స్థిరపరచబడినటువంటి విశ్వాసినా కాదా? మరి స్థిరపరచబడినటువంటి విశ్వాసి ఏమవుతాడు అంటే గాలికి చెదరగొట్టు పొట్టువలే అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట. ఒక నిలకడ లేనటువంటి విశ్వాసిగా కొన్ని రోజులు ఈ చర్చికి, కొన్ని రోజులు ఆ చర్చికి, కొన్ని రోజులు ఆ విశ్వాసానికి, కొన్ని రోజులు ఈ విశ్వాసానికి, ఆ విధంగా ఎటు పడితే అటు పోతూ అందరి దేవుళ్ళు ఒకటే, లేకపోతే అన్ని విశ్వాసాలు ఒకటే, ఎక్కడైనా యేసు ప్రభువే కదా ఉన్నాడు అనేటువంటి చంచలమైనటువంటి మనస్సు ఆ స్థితిలోనికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు
రోమీలకు రాసినటువంటి పత్రికలో వాళ్ళ గురించి లేకపోతే ఆ రోమీలకు రాసినటువంటి లేఖలో ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే, ఈ విషయాలు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని చెప్తూ దేన్ని గట్టిగా చెప్తున్నాడంటే, మీరు స్థిరపరచబడాలి అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత ఏమవ్వాలి అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందాలి. కాబట్టి ఈ విషయాలు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని చెప్పినటువంటి మొదటి మాట ఏంటంటే, ఒకరి ఎడల ఒకరు, నా విశ్వాసం వలన మీరు, మీ విశ్వాసం వలన నేను ఏమవ్వాలి చెప్పండి, ఆదరణ అనేటువంటిది పొందాలి. కాబట్టి ఈ ఆదరణ అనేటువంటిది పొందటం కోసం నేను మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నాను. ఎన్నోసార్లు మీ దగ్గరికి రావాలని అనుకున్నాను, కానీ అన్నిసార్లు నాకేమైందంటే మరి డిస్టర్బెన్సెస్ అనేటువంటి ఏర్పడ్డాయని చెప్తా ఉన్నాడు. ఇక్కడైతే ఆ మాటని ఎలా అంటున్నాడంటే, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకిచ్చుటకు మిమ్మును చూడవలనని మిగులా ఆపేక్షించుచున్నాను. కాబట్టి ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకిచ్చుటకు, కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి కృపావరం అనేటువంటిది పొందుటకు మొదటి మాటలో మనం ఏం చూస్తున్నామంటే, ఈ విషయాలను మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని చెప్పినటువంటి మాటలో అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, మిమ్ములను స్థిరపరచడానికి, ఇంకా ఏమంటున్నాడు, మిమ్మల్ని స్థిరపరచడానికి. రెండో మాట ఏమంటున్నాడు, ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందటానికి. మూడో మాట ఏమంటున్నాడంటే, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు. ఆత్మ సంబంధమైనటువంటి కృపావరము ఒక క్రైస్తవుని యొక్క జీవితము, లేదా ఒక క్రైస్తవుడిగా ఉండగోరేటువంటి వాడు కేవలం చర్చికి వెళ్ళి వచ్చేటువంటి వాడిగా మాత్రమే ఉండకూడదు. ఏం చేయాలి చెప్పండి, స్థిరపరచబడాలి. ఏమవ్వాలి, స్థిరపరచబడాలి. నేను స్థిరపరచబడ్డాను, నువ్వు పాస్టర్వి, నువ్వు స్థిరపరచబడతావు, దానిది ఏముందంటే, కాదు, దేవుని దృష్టిలో పాస్టర్ అయినా విశ్వాస అయినా ఒకరే. కాకపోతే మీకు నాకు తేడా ఏంటంటే, మీరు మీ పని చేసుకుంటూ ప్రభు మార్గంలో నడుస్తున్నారు. నేను పూర్తి కాలం నా యొక్క సమయం అంతా కూడా ప్రభు పని మీదే ఉన్నాను, ప్రభు పనిలోనే ఉన్నాను. ప్రభు పనినే నా యొక్క వృత్తిగా చేసుకొని వీలవుతుంది. కాబట్టి మనకి సువార్త కూడికలు, స్పెషల్ మీటింగ్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా అవసరం. మరి మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం చూడండి. ఈరోజు మనం చూసినటువంటి యొక్క మొదటి మాటలో, విశ్వాసం అయితే ఏమవ్వాలా, స్థిరపరచబడాలి. నీ విశ్వాసం స్థిరమైనదా కాదా, నీ విశ్వాసం స్థిరమైనదా కాదా, అది మనం ఆలోచించుకోవాలి. స్థిరపరచబడినటువంటి వాడు చంచల మనస్కుడై ఉండడు. ఇప్పుడు తోటి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనం ఆ క్రమంలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవటానికి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది అన్నమాట. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని వాళ్ళతోటి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు, ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు, చెప్పకుండా ఉండటానికి, సర్లే వాళ్ళే చూసుకుంటారులే అని వదిలేసేటువంటి విషయం కాదు, ఈ విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి అని చెప్తా ఉన్నాడు. రెండవ మాట దగ్గరికి వద్దాం, రెండవ విషయం దగ్గరికి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం 1 నుంచి 6 వరకు ఉన్నటువంటి వచనాలు మనం చదువుదాం. దీంట్లో మొదట్లోనే అంటా ఉన్నాడు, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏ సంగతి అంటే, అదేమనగా మన పితరుడగు అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి. మేఘము కింద అంటే ఎక్కడికి వెళ్ళాలి మనం?
ఆ మోషే ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలీలందరినీ బయటికి తీసుకొచ్చి అక్కడి నుంచి వాగ్దాన భూమికి నడిపించటానికి 40 సంవత్సరాల కాలం వాళ్ళు ప్రయాణం చేశారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో వాళ్ళకి నడిచేటప్పుడు పైన మేఘం అనేటువంటిది ఒకటి వాళ్ళని నడిపిస్తూ వచ్చిందనమాట. వాళ్ళు నడిచేటువంటి క్రమంలో పైన వాళ్ళకి నీడ ఏముంది చెప్పండి? మేఘం. ఒక మేఘం అనేటువంటి దాని కింద వాళ్ళు నడుస్తూ వచ్చారు. మీరు ఇప్పుడు నడుస్తూ ఉంటే పైన ఏముంటుంది చెప్పండి? మీ పైన మేఘం ఎప్పుడన్నా ఉందా? చూడండి, మేఘం కనిపించింది ఎప్పుడన్నా? ఏమి లేదు. మన మీద మేఘం ఉంటే ఇంట్లోకి వెళ్తాం, వర్షం పడిద్దేమోనని భయంతో ఇంట్లోకి వెళ్తాం. కాబట్టి ఇప్పుడు మేఘం అనేటువంటి దాని కింద మనం లేము. కానీ ఇశ్రాయేలీలు మేఘం కరెక్ట్గా వాళ్ళు చూడగలిగే అంత మేఘం వాళ్ళ మీద, ఒక మేఘం ఉండి వాళ్ళని నడిపించింది. వారందరూ సముద్రంలో నడిచిపోయేరి. వాళ్ళందరూ ఏం చేశారు? సముద్రంలో నడిచిపోయారు. మోషే ఆ సముద్రాన్ని పాయలుగా చేసినప్పుడు ఆ పాయలుగా చేయబడినటువంటి సముద్రంలో నుంచి వాళ్ళు నడిచిపోయారు. తర్వాత ఏమన్నాడంటే, వారందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. మేఘములో సముద్రములో బాప్తిసం పొందారంట వాళ్ళు. మేఘములో సముద్రంలో బాప్తిసం పొందారు. తర్వాత అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు. వాళ్ళ ఒకే ఆహారం చెప్పండి ఏంటది? మన్నా. వాళ్ళు ఒకటే ఆహారం, వాళ్ళకి అందించబడినటువంటి ఆహారం ఏంటంటే మన్నా అనేటువంటి ఆహారం వాళ్ళు తిన్నారు. తర్వాత ఇంకా మనం చూసినప్పుడు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. వాళ్ళందరూ ఒకే పానమును వాళ్ళు పానం చేశారు, అంటే తాగారు. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. వాళ్ళు నీళ్ల కోసం వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక బండ కనిపించింది. ఆ బండను కొడితే ఆ బండలో నుంచి నీళ్లు వచ్చినాయి. ఆ నీళ్లు తాగినప్పుడు వాళ్ళందరూ కూడా మరి తృప్తి చెందారు అన్నమాట. వాళ్ళందరూ తృప్తి చెందారు. ఇది వింతగా ఉంది మనం వినటానికి. ఇదేంది బండను కొడితే నీళ్లు రావటం ఏంటి అని. కాబట్టి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం అన్నమాట. దేవుడు చేసిన అద్భుత కార్యం అంటే ఇశ్రాయేలు ప్రజలకి ఏం చెప్తున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఎడారిలో నడిచినప్పుడు పైన మేఘం ఉంది చూడండి. తర్వాత ఏంటి? మీకు ఆకలైనప్పుడు నేను పరలోకంలో దూతలు తినేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారం, మన్నా అనేటువంటి ఆహారంతో నేను నిన్ను పోషిస్తున్నాను చూడండి. నీళ్లు లేనప్పుడు నేను మీకు బండను కొట్టి బండలో నుంచి నీళ్లు రప్పించాను చూడండి. అంటే ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయాలు ఏంటంటే, కంప్లీట్గా అసాధ్యం అనేటువంటి దాంట్లో సాధ్యం అనేటువంటి విషయాలు కనిపించినాయి అన్నమాట. అరణ్యంలో ఎడారిలో వాళ్ళు నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందండి చెప్పండి? కాళ్ళు కాలుతూ ఉండవు కింద. కాబట్టి వాళ్ళ బట్టలు మాయలేదు, వాళ్ళ కాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రేమను, లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను దేవుడు వారి మీద చూపాడు. ఇవన్నీ చేసినప్పుడు ఆ బండ క్రీస్తే అని చెప్పినప్పుడు మేఘములో దేవుడు ఉన్నాడు, మేఘంలో ప్రభువారు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చినటువంటి మన్నాలో ప్రభువారు ఉన్నారు, వాళ్ళు చేసినటువంటి పానములో ప్రభువారు ఉన్నారు. కాబట్టి ప్రభువారు అనేక విధాలుగా కనిపిస్తూ ప్రభువారు వాళ్ళని నడిపించారు. ప్రభు వాళ్ళకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయము అర్థం చేసుకోవాలి. అయితే ఈ ఐగుప్తు నుంచి వచ్చినటువంటి వాళ్ళు అలా అర్థం చేసుకోవాలా, అక్కడ అర్థం చేసుకోవాలా. ఏం చేశారంట వాళ్ళు? అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి.
ఇంత ప్రేమ చూపినా, ఇంత వాక్యం చెప్తున్నా, ఇన్ని ప్రార్థనా మందిరాలున్నా, ఇన్నిసార్లు ప్రార్థన పెడుతున్నాం, రండి ఈ వాక్యం వినండి వినండి అని నానా రకాలు చెప్తున్నా వాళ్ళందరూ అక్కడే ఉంటున్నారు. ఎక్కడ? ఆ మన్నా తినే దగ్గర, ఎక్కడ? ఆ బండలో నీళ్లు తాగే దగ్గర, ఎక్కడ? ఆ మేఘము కింద, అన్ని చోట్ల ఉంటున్నారు. కానీ వాళ్ళ మనసు ఎలా ఉందంటమ్మా? వాళ్ళ మనసు వారి యొక్క మనసు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయేది గనుక, ఇన్ని చేసినా కానీ వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంటే ఇంకా ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఇలాంటి విషయాలు మీకు చెప్పకుండా ఉండటం నాకు ఇష్టం లేదు అని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. దేవుడు ఇన్ని విధాలుగా సహాయం చేస్తూ వస్తే, ఇన్ని విధాలుగా కాపాడుతూ వస్తే, ఇన్ని విధాలుగా మరి నీకు కష్టం అనేటువంటి తెలియకుండా సహాయం చేస్తూ వస్తే వాళ్ళు ఏం చేశారంట? దేవునికి ఇష్టలుగా కనిపించలేదంట. దేవునికి ఇష్టలుగా ఎందుకు కనిపించలేదు? మోషే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చే లోపల ఇక మాకు మోషే రాడు, ఇన్ని రోజులైంది, ఇంకేం వస్తాడు, కాబట్టి మనందరం కూడా దేవుణ్ణి ఆశ్రయిద్దామని వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు ఏమనుకున్నారు చెప్పండి? ఒక దూడను తయారు చేసుకొని, బంగారంతో ఒక దూడను తయారు చేసుకొని, ఈ దూడే మా దేవత మా దేవుడు అని చెప్పారే. కానీ మోషే ఒకవేళ రాకపోతే మనందరం ఎందుకు దేవుణ్ణి ఆశ్రయించకూడదు, మనందరం ఎందుకు ప్రార్థన చేయకూడదు అనేటువంటి ఆలోచన వాళ్ళకి రాలేదు. ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళలో కొంతమంది మోషే మీద సనుగుతా వచ్చారు. ఏందయ్యా మీ సనుగులు ఏంది, మన్నా సరిపోవట్లేదా ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు? మాకు ఐగుప్తు దేశంలో ఉన్న విషయాలు గుర్తు వస్తున్నాయి అంటున్నారు. ఏంటి? ఏం గుర్తు వస్తున్నాయి? ఆడ సొరకాయలు, కీరకాయలు, బంగాళదుంపలు, అవి గుర్తు వస్తున్నాయి అంట వాళ్ళకి. మన్నా సరిపోవట్లా, పూరేడు పెట్టలు సరిపోవట్లా, బండల నుంచి వచ్చినటువంటి శ్రేష్టమైన నీరు అవి సరిపోవట్లే వీళ్ళకి. వీళ్ళకి ఏం కావాల్సి వచ్చింది చెప్పండి? అక్కడ ఉన్నటువంటి కీరకాయలు, దోసకాయలు అవి కనిపిస్తున్నాయి, అవి కావాలంటున్నారు అన్నమాట. అరే రే, పరలోకంలో శ్రేష్టమైనటువంటి ఆహారంతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తుంటే మీరు ఇంకా బానిసత్వంలో ఉన్నటువంటి ఆహారం కోరుకుంటున్నారు. ఆ బానిసత్వంలో మీరు ఆ బానిసలుగా ఉన్నప్పుడు అక్కడ దొరికినటువంటి ఆహారం కావాలని మీరు కోరుకుంటున్నారు. కాబట్టి ఎన్నోసార్లు వాళ్ళలో ఉండేటువంటి అనేక మంది దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చారో? విసికిస్తూ వచ్చారు. ఏం చేస్తూ వచ్చారు? విసికిస్తూ వచ్చారు. కాబట్టి ఆ మాటని ఇక్కడ ఎలా రాశాడు అంటే, ఈ వచనంలో మనం చూసినప్పుడు ఎలా రాశాడండి? వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయేది గనుక అరణ్యంలో సంహరింపబడిరి. ఇప్పుడు ఈ మాటలు మనకి అర్థం చేసుకుందాం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతరములుగా ఉన్నవి. కాబట్టి ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు ఆ కొరింథీయులకు చెప్తున్నటువంటి మాట ఏం చెప్తున్నాడు చెప్పండి? మీరు కోరుకుంటున్నారు చాలా విషయాలు, మంచిదే కాదనట్లేదు, కానీ మనము చెడ్డ వాటిని ఆశింపకుండానట్లు. చెడ్డవి ఏంటి? చెడ్డ వాటిని ఆశింపకుండానట్లు దేవుని దృష్టిలో వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రతిదీ చెడ్డదే. చెడ్డ వాటిని ఆశింపకుండానట్లుగా మనం ప్రవర్తించాల. వాళ్ళకు మన్నా ఇవ్వబడింది, అయినా వాళ్ళు ఇంకా చెడ్డదాన్ని ఆశిస్తూ వచ్చారు. వాళ్ళకు బండలో ఉండేటువంటి నీళ్లు అందించబడ్డాయి, అయినా వాళ్ళు ఇంకా చెడ్డ వాటిని ఆశిస్తూ వచ్చారు. ప్రియులారా, గమనించండి, మనము కూడా దుర్దినాల్లో ఉన్నాం. మనం ఎక్కడున్నాం చెప్పండి? దుర్దినాల్లో ఉన్నాం. అపాయకరమైనటువంటి సంభవాల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. మన యొక్క పరిస్థితులన్నిటినీ మనం ఆలోచించి చూస్తే మనందరం ఎలా ఉన్నామంటే ఒక మరణం అనేటువంటి ఒక అంచుల్లో, నాశనం అనేటువంటి ఒక అంచుల్లో మనం జీవిస్తూ ఉన్నాం.
ఇలాంటి సమయాల్లో మనం ఏం కోరుకోవాలి, ఏం కోరుకోకూడదు అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఆలోచించాలి. ప్రభువా, చెడ్డదైనటువంటి విషయాలను నా నుంచి దూరపరచమని మనం ప్రార్థన చేసుకోవాలి. మన యొక్క జీవితాన్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు, నాకు ఈ వాక్యంలో నేను చూసినటువంటి విషయాల్లో ఉన్నటువంటి వారికి ఏమన్నా తేడా కనిపిస్తుందా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే నిజానికి ఈ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అందరూ కూడా వాళ్ళు దేవుని ఆరాధించేటువంటి వాళ్ళే, దేవునికి మొరపెట్టినటువంటి వాళ్ళే, కానీ అందరు కాదు. అందరిలో కొంతమంది ఇంకా అక్కడ ఉన్నటువంటి విగ్రహారాధనను చేసేటువంటి వాళ్ళుగానే ఉన్నారు. దేవుడే పరిశుద్ధుడు, దేవుడే అద్భుత కార్యాలు చేసేవాడు అని మోషే కొన్ని అద్భుత కార్యాలని, సూచక్రియల్ని ఫరో ఎదుట చేస్తే ఫరో కూడా అలాంటివి చేయగలిగాడు కదా. కొన్నిటిని చేయలేకపోయినా కొన్నిటిని చేయగలిగాడు. నీటిని రక్తంగా మార్చటం, తర్వాత ఇలాంటి కర్రను పాముగా చేయటం, ఇలాంటివి కొన్ని చేయగలిగాడు. కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏముందంటే, ఒకవేళ అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు మనం రక్షించకపోయినా మనం మళ్ళీ ఏం చేద్దాం, వెనక్కి వచ్చేద్దాం. ఎక్కడికి? ఐగుప్తుకి వచ్చేద్దాం అని అనుకున్నారు. ఇలా వెనక్కి ఎవరైతే వచ్చేద్దాం అని అనుకున్నారో వాళ్ళందరూ అరణ్యంలో నాశనం అయిపోతా వచ్చారు. ప్రియులరా, ఈ విషయాలు మనకు తెలియకుండుట మరి నాకు ఇష్టం లేదు అనేటువంటి మాట పౌలు చెప్తా ఉన్నాడు. దేవునికి ఇష్టలుగా లేకపోవటం అనేటువంటి విషయాన్ని, వారు ఆశించినటువంటి వాటిని మనం ఆశించకుండా ఉండాలి అనేటువంటి విషయాల్ని అర్థం చేసుకుంటా ఉన్నాం. మొదటి విషయాలు ఏం నేర్చుకున్నాం చెప్పండి? ఒకరి విశ్వాసాన్ని ఒకరితోటి పంచుకోవటం వలన మనకి ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది. తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి కృపావరము అనేటువంటి దాన్ని మనం పొందుకోవాలి అనేటువంటి దాని కొరకు మరి ఈ విషయం మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని చెప్తా ఉన్నాడు. 12:1 చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక పక్కనే ఉంటుంది. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. దేని గురించి ఇష్టం లేదంట? ఆత్మ సంబంధమైనటువంటి వరములు అనేటువంటివి ఉన్నాయి, అవి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఆత్మ సంబంధమైనటువంటి వరములు అంటే ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటి వరములను గురించి మనం పక్కన చూద్దాం. చూడండి, పేజీ తిప్పితే అక్కడే ఉంటుంది. అక్కడ చూడండి ఏముంది. ఎలాగనగా ముందు వచ్చిన చూద్దాం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ఏం ప్రత్యక్షత? ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. అయితే దాన్ని మనం పొందుకోవాలి. చాలామంది పాస్టర్లు దాకా ఎందుకు, చాలామంది విశ్వాసుల దగ్గర ఆలోచిస్తే కూడా వాళ్ళు కేవలం విశ్వాసిగానే ఉండటానికి ఇష్టపడతారు. కేవలం విశ్వాసిగా అంటే ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదువుకోవటం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం, దేవుడు వాళ్ళ కష్టాలు తీర్చినప్పుడు దేవునికి కానుక ఇవ్వటం లేదా దశంభాగం ఇవ్వటం, అంతవరకే ఉంటారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి కృపావరములను, ప్రత్యక్షతలను వాళ్ళు పొందుకోవాలి అన్నంతగా వాళ్ళు రారు. చాలా తక్కువ మంది మాత్రమే ఈ విషయాల దగ్గరికి వస్తున్నారు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, ఈ యొక్క ఆత్మ ప్రత్యక్షత అనేటువంటి విషయాలు ఎవరికి అప్పగించబడ్డాయి? ఎవరికి దొరుకుతాయంట? ఎవరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడి ఉన్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుతములను చేయ శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషలు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పిన ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. కాబట్టి
ఆత్మ వరములు అనేటువంటి వాటిని మనం పొందుకోవాలి. ఇక్కడ ఈ లిస్టులో మనం చూసినప్పుడు రకరకాలైనటువంటి కృపావరములు, రకరకాలైనటువంటి మనము ఆత్మ సంబంధమైనటువంటి కృపావరములను మనము చదువుతా ఉన్నాం. విశ్వాసిగా ఆత్మ సంబంధమైనటువంటి కృపావరములు మనము పొందుకోవాలి. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకు కూడా ఆత్మ సంబంధమైనటువంటి కృపావరములు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నాయి. కళలకు అర్థాలు చెప్పేటువంటి విషయాలు, దర్శనాలకు భావాలు చెప్పేటువంటి విషయాలు, ఆ తర్వాత స్వస్థపరిచేటువంటి విషయాలు, వాక్యాన్ని విశదీకరించి అర్థవంతంగా బోధించేటువంటి విషయాలు, ఇవన్నీ కూడా కృపావరాలే. ఇవన్నీ కృపావరాలే. నాకు నేనుగా సంపాదించుకునే కాదు. నాకు నేనుగా వాక్యం ప్రిపేర్ అయ్యేసి నీ ఎదురుగా నేను చెప్తానంటే అది కుదరదు, అది ఎవ్వరి వల్ల అవ్వదు. ఈ విధంగా చాలామంది ప్రొఫెసర్లు, డాక్టరేట్ చదివినటువంటి వాళ్ళు ఏం చేశారంటే, వాక్యం చెప్పడం అంటే కూడా ఇంతే కదా, నలుగురికి ఎదురుగా నిలబడి చెప్పడమే కదా అనుకొని వాళ్ళు ఏం చేశారంటే ఏదో కొన్ని రెఫరెన్స్లు అవి ప్రిపేర్ అయ్యి వచ్చి జనం ఎదురుగా నిలబడ్డారు. కానీ అక్కడ ఎవరు శక్తినివ్వాలా? దేవుడు శక్తినివ్వాలా. కూర్చున్నటువంటి వాళ్ళకు వాక్యం బోధించడానికి కావలసినటువంటి జ్ఞానం దేవుడు దయచేయాల. ఎవరి హృదయంలో ఏముందో ఆ విషయాలని దేవుడు బోధించేటువంటి వానికి బయలుపరచాల. అప్పుడు మాత్రమే ఆ వాక్యము ఆ వ్యక్తికి మరి చేరేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నాం చెప్పండి? ఆత్మ సంబంధమైనటువంటి వరములను మనం పొందుకోవాలి. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ విషయం మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదనేటువంటి విషయాలు ఏం చెప్తా ఉన్నాడు? ఆత్మ సంబంధమైనటువంటి వరములు మనం పొందుకోవాలి అని చెప్తా ఉన్నాడు. మరి ఒక మాట చూద్దాం, చూడండి చివరి మాట. కొరింథీయులకు రాసిన 2వ కొరింథీ 1:8 చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఇక్కడ ఆసియాలో సంభవించినటువంటి ఒక శ్రమ గురించి చెప్తా ఉన్నాడు అన్నమాట. ఈ శ్రమ మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదని చెప్తా ఉన్నాడు. సరే, ఆ శ్రమ ఏంటో మనం చూద్దాం. చూడండి, ఏంటంటే 8వ వచనంలో ఉన్నాం మనం. అదేగనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. బ్రతుకుతామనేటువంటి నమ్మకం లేనటువంటి స్థితిగతులు మన జీవితంలో కొన్నిసార్లు వచ్చేటువంటి రోజులు ఉంటాయి. కొంతమందికి ఆల్రెడీ వచ్చి దాటిపోయినాయి. కరోనాని ఒక ఉదాహరణగా మనం తీసుకుంటే, కరోనా వచ్చినటువంటి కాలంలో ఎవరు బ్రతుకుతారు, ఎవరు బ్రతకరు అని చెప్పలేనటువంటి స్థితిలోకి మనుషులు వెళ్ళారు. మన ప్రియులైనటువంటి వారిలో కూడా మనం చాలా మందిని కోల్పోయినటువంటి వారిగా ఉన్నాం. అయితే దేవుని యొక్క మహా గొప్ప కృప వలన, ఆయన యొక్క సంకల్పము చొప్పున మనల్ని ఈ నేటి వరకు ఆయన బ్రతికించి ఉంచాడు. మనం ఈరోజు బ్రతికున్నామంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. కరోనాలో మనం వెళ్ళిపోకుండా, కరోనా ఎవరికి వచ్చింది ఎవరికి రాదనేది ఏమన్నా ఉందమ్మా చెప్పండి? పలానోళ్ళకి రాదు అని చెప్పడానికి అవకాశం ఉందా? కాబట్టి అలాంటి లేనటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు మనకు సహాయం చేసి, మన పరిస్థితులను మార్చి, మనల్ని బాగు చేసి ఆరోగ్యవంతులుగా చేసి ఉన్నాడు. ఇక్కడ కూడా అంతకంటే తీవ్రమైనటువంటి పరిస్థితి అపోస్తలుడైనటువంటి పౌలు ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడంటే, అదేదనగా బ్రతుకుతో మనం నమ్మకము లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుంది. మా శక్తికి మించిన అంటే నా సొంతగా నేను చేయలేనటువంటి స్థితిలోకి అపోస్తలుడైనటువంటి పౌలు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఏం జరిగిందంట? ఉన్నాము, కృంగిపోయాము, మరియు మృతులను లేపు దేవుని అందే కానీ మా యందే మేము నమ్మిక ఇంచకుండినట్లు. కాబట్టి ఇంకా ఇక్కడ నమ్మకం అనేది మనిషి మీద లేదు, హాస్పిటల్ మీద లేదు. చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని కంటే కూడా హాస్పిటల్ని ఎక్కువ ఆశ్రయిస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగాలేదనుకోండి,
సొంత ప్రయత్నాలన్నీ చేసేసుకొని ఆ ప్రయత్నాల వలన వాళ్ళు సఫలీకృతం అయితే ఓకే, దాని గురించి ఇంకా దేవుడికి చెప్పాల్సిన అవసరం లేదు అనే పరిస్థితిలో ఉంటున్నారు. కానీ కొంతమంది అయితే ఏం జరిగినా ముందు దేవునికి చెప్తారు. ఏం జరిగినా, కాలు నొప్పి వచ్చినా, చేయి నొప్పి వచ్చినా, తల నొప్పి వచ్చినా ముందు దేవునికి చెప్పాలా. దేవునికి చెప్పి ఆ తర్వాత వాళ్ళు హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ అన్ని తీసుకుంటా ఉంటారు. ఈ లోపల దేవుని యొక్క సేవకుడు, సంఘం అంతా కూడా ఆ పరిస్థితిని గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని తప్పిస్తూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు అయితే ఏం చేస్తామని చెప్పండి, కొన్నిసార్లు అసలు దేవునికి మనం చెప్పకుండా మన పనులన్నీ మనం చేసుకుంటాం. అక్కడ డాక్టర్ కూడా వామ్మో ఇది అవ్వదండి, ఇక్కడల్లా అవ్వదు, చాలా టైం పట్టిద్దంటే అప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నా సమస్య ఇలా ఉందయ్యా అని చెప్తాం. కానీ అది ఎప్పుడు చెప్పాలి చెప్పండి? ఎప్పుడు చెప్పాలి? ఆ ముందే చెప్పాలి. దేవుని యొక్క శక్తిని మనం చూడాలంటే ఆ ముందే చెప్పాలి. కానీ ఈ భూలోకంలో ఉండేటువంటి మనుషులకి దేవుని మీద కంటే మందుల మీదే వారి యొక్క విశ్వాసం ఎక్కువ ఉంటుంది. దేవుని నమ్మటం కంటే మందుల్ని నమ్మటానికి ఎక్కువ వాళ్ళు విముఖత చూపిస్తూ ఉంటారు. సరే, వాళ్ళు తమ యొక్క ఫలాన్ని పొందుకుంటారు. దేని మీద నా మనసు ఉంటుందో దాని యొక్క ఫలాన్ని నేను తప్పకుండా పొందుకుంటాను. అది ఏ విషయమైనా, నా మనసు అంతా వడ్డీ వ్యాపారం మీద ఉందనుకోండి, దాని యొక్క ఫలాన్ని నేను పొందుకుంటాను. నా యొక్క మనసంతా ఏ విషయాన్ని ఎక్కువైతే కాన్సన్ట్రేట్ చేస్తుందో దాని యొక్క ఫలాన్ని మనము పొందుకుంటాం. కాబట్టి ఇక్కడ ఆ మాట చెప్తూ ఏమన్నాడంటే, చూడండి వాక్యం చూడండి. మరియు మృతులను 19వ వచనం, మృతులను లేపు దేవుని యందే కానీ మా యందే మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమవుదు మను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. కాబట్టి ఈ పరిస్థితి నుంచి దేవుడు మాత్రమే తప్పించగలడు. మనుష్య ప్రయత్నాలు వ్యర్థం అనే అంతగా మరి సమస్యలో ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను. కాబట్టి ఇలాంటి గొప్ప మరణం నుంచి ఆయన తప్పించాడు. పడవ ప్రయాణం, ఓడలో వెళ్ళేటువంటి సమయంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడు. దాదాపుగా 2 వారాల వరకు ఆహారం లేకుండా ఆకలితోటి మరి అలానే ఉండేటువంటి పరిస్థితులు పౌలు మరి ఎక్స్పీరియన్స్ అయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చూడండి, ఏమన్నాడంటే మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి 10వ వచనం చూస్తా ఉన్నాం, ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకును తప్పించును. విశ్వాసం అంటే ఇదనమాట. కాబట్టి ఈ విషయాలు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని చెప్పినటువంటి విషయంలో ఏంటంటే మరణములో కూడా ఆయన మమ్మల్ని తప్పించగలడనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి అనే మాట చెప్తా ఉన్నాడు అనమాట. ఎక్కడ విశ్వాసం ఉండాలి దేవుని మీద? ఎక్కడ? మరణప్రాయంలో కూడా ఇంక ఈ పరిస్థితులు దేవుడు మాత్రం ఏం చేస్తాడులే అనేది కాదు. ఆ పరిస్థితులు కూడా దేవుడు తప్పిస్తాడు, ఇక ముందు కూడా తప్పిస్తాడు అని చెప్తున్నాడు. ఇక ముందు కూడా తప్పించాలి అంటే ఏం చేయాలా? ఇప్పుడు వరకు నన్ను స్వస్థపరచాలి, నాకున్నటువంటి అనారోగ్య పరిస్థితి నుంచి స్వస్థపరచాలి. ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా స్వస్థపరచాలి అంటే ఏం చేయాలో అక్కడ కిందే రాసింది చూడండి. ఏం చేయాలి అంటే ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. దేనివల్ల మనం తప్పించబడతాం? దేనివల్ల మనం విడిపించబడతాం? దేనివల్ల మనం మరణపరమైనటువంటి స్థితిలో లేదా మరణము దగ్గర దాకా వెళ్ళిపోయినటువంటి స్థితి నుంచి కూడా తప్పించబడాలంటే ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయాలంటమ్మా? మా కొరకు ప్రార్థన చేయటం వలన. కాబట్టి ప్రార్థన చేయటం వలన విశ్వాసం అనేటువంటిది వృద్ధి చెందుతుంది. ప్రార్థన చేయటం వల్ల ఏమవుతుంది? విశ్వాసం వృద్ధి చెందుతుంది. విశ్వాసం వృద్ధి చెందినప్పుడు స్వస్థత కార్యం జరుగుతుంది. స్వస్థత కార్యం జరగటం ఒకసారి కాదు, ఇక ముందుకు కూడా మరి ఆ స్వస్థత కార్యాలు మనం చూస్తాం. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? ప్రార్థన చేసినప్పుడు. అందుకే మీకు ఏం బాగలేకపోయినా ముందు ఒక మాట మాకు చెప్పండి అంటాం. మాకు చెప్తే ఏం చేస్తుంటాం చెప్పండి?
అది తగ్గేంత వరకు మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన వింటాడు. దేవుడు మా ప్రార్థన విన్నప్పుడు మీకేం చేస్తాడు చెప్పండి? దేవుడు మా ప్రార్థన విని మీకేం చేస్తాడు? మీకు విశ్వాసం పెంచుతాడు. ముందు దేవుని మీద ఏం చేస్తాడు? విశ్వాసం పెరిగేటట్టు చేస్తాడు. విశ్వాసం నీకు పెరిగిన కొలది నీకు స్వస్థత అనేటువంటిది లభిస్తూ ఉంటుందని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకుంటా ఉన్నాం. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. కాబట్టి దేవుని ద్వారా మనం పొందుకున్నటువంటి ప్రతి స్వస్థత కార్యాన్ని బట్టి, ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. నా గృహం ద్వారా, నా వ్యక్తిగతంగా నేను దేవుడు నాకు చేసిన మేలును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఎలా ఉండగలుగుతాను? కాబట్టి ప్రార్థన వలన మనకు సహాయము లభిస్తుంది అనేటువంటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదని చెప్తా ఉన్నాడు. ఇంకా చివరిగా మనం చూసినప్పుడు దెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 4:13-18లో ఏమంటున్నాడంటే, చూడండి ఒక మాట ఏమంటున్నాడు? మీకు ఈ విషయం తెలియకుండా మాకు ఇష్టం లేదు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. అది పునరుద్ధానాన్ని గురించినటువంటి మాటలు మనం చూస్తాం. ఎక్కడైనా ఎవరైనా మరణించినా కానీ, లేకపోతే ఆదరణకరమైనటువంటి మాటల కొరకు మనము ఈ వచనాన్ని మనం చదువుతాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. నిద్రించుచున్న వారిని గూర్చి, నిద్రించుచున్నటువంటి వారిని గూర్చి అంటే మన పితరులైనటువంటి వారు మనకు ముందుగా ఈ భూలోకంలో జీవించి వారు మరణించి సమాధి చేయబడి మరి వాళ్ళు నిద్రలో ఉన్నారని మనం వాక్య ప్రకారంగా మనం చూస్తాం. వాళ్ళు విశ్రాంతి తీసుకుంటా ఉన్నారు, విశ్రాంతిలో ఉన్నారు. వారి యొక్క దేహము శిథిలమైపోయినా, వారి యొక్క దేహం మట్టిలో కలిసిపోయినా కానీ వాళ్ళు ఎక్కడున్నారు? విశ్రాంతిలో ఉన్నారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, దీన్ని బట్టి ఈ మాటలో మనం చివరి వరకు ఏం చూస్తామంటే, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాం. సదాకాలం మనం ప్రభువుతో ఉంటాం అనేటువంటి మాట అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఈ విషయం మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని చెప్తా ఉన్నాడు. ప్రియులరా, చివరిగా ఈ మాటతోటి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ సువార్త మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అందుకే మీరు కొద్ది మంది వచ్చి ఇక్కడ కూర్చున్న చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలు చాలా మంది ఉన్నప్పటికీ వారెవ్వరూ ఇక్కడికి రాకపోయినా, ఇక్కడ కూర్చోకపోయినా దేవుని వాక్యం మరి అక్కడి నుంచైనా వాళ్ళు వింటున్నారో లేదో నాకు తెలియదు. వింటున్నారని అనుకుంటున్నాను. సాధారణంగా వింటూ ఉంటారు కాబట్టి వింటున్నారని అనుకుంటున్నాను. కాబట్టి ఈ సువార్త మీకు తెలియకుండా నాకు కూడా ఇష్టం లేదు. తీసుకోకపోతే బాప్తిసం తీసుకోండి. రేపు అక్టోబర్ నెలలో మరి 2వ వారంలో మరి సువార్త సభలు మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ సభలకు ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరందరూ దేవుని యొక్క వాక్యాన్ని వినాలని, వాక్యం నేర్చుకోవాలని, మీ యొక్క కుటుంబ జీవితాల్లో ప్రార్థన ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకని ఏ కుటుంబం కొరకైతే, ఏ వ్యక్తి కొరకైతే ఎక్కువ ప్రార్థన చేయబడుతుందో ఆ వ్యక్తి ఆయా పరిస్థితుల నుంచి తప్పించబడుతూ ఉంటారు. కొంతమంది తప్పించబడకుండా ఇరుక్కుంటా ఉంటారు. ఇరుక్కొని వాళ్ళు ఇంకా ఇటు అయిపోతా ఉంటే అప్పుడు మనం ఏమంటామని చెప్పండి? అదే దేవుడు ఇతను పట్టించుకోలేదేంటి, ఏదైనా తప్పించలేదేంటి, లేకపోతే ఇతని గురించి ఎందుకని దేవుడు ఏం పట్టించుకోలేదు అని మనం అనుకుంటాం. ఇతని గురించి పట్టించుకోకపోవటం కాదు, అతని గురించి ప్రార్థన చేసేవాళ్ళు లేరు. కాబట్టి మనకు ఎవరు కావాలి చెప్పండి? మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. మా సంఘంలో నిరంతరంగా మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. ప్రార్థనా కూడికలే ఎక్కువ ఉంటాయి. అందరం కలిసి కూర్చొని ఆయా విషయాల కోసం నిరంతరం ప్రార్థన చేస్తూనే ఉంటాం. ప్రార్థన ద్వారా దేవుని యొక్క కాపుదల మనకుంటుంది. ప్రార్థన వలన ఆయా పరిస్థితుల్ని మనం తప్పించబడుతూ ఉంటాం. ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మన మీదకి వచ్చిన దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని ఆ పరిస్థితి నుంచి తప్పిస్తాడు. కేవలం దేని వలన చెప్పండి? ప్రార్థన వలన. కాబట్టి మన యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రార్థన అనేటువంటిది ఉండాలి. అందుకే నేను ఏం చెప్తానంటే, మీకు ఏం బాగాలేకపోయినా ముందు నాకు చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను. బాగాలేకపోతేనే కాదు, మీరు మా కోసం ప్రార్థించమని చెప్పండి, మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ, మీరు ఎవరి దగ్గరికి వచ్చినా కానీ వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మా కోసం ప్రార్థించండి అంటారు.
కాబట్టి మనం ఒకరి కోసం ఒకరు ఏం చేయాలంటే విశ్వాసంతో మనం ప్రార్థన చేయటం అనేటువంటిది నేర్చుకోవాలి. దేవుడు తన యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మన యొక్క వెనుకల్లో ఈ యొక్క సాయంకాలం వేళ ఆశీర్వదించి దీవించును గాక.